నమస్కారం మా తెలంగాణ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రమాదాలు అరికట్టడమే లక్ష్యం. కొండమల్లేపల్లిలో భారీ అవగాహన సదస్సు. సింగరేణి టెండర్లలో కాంగ్రెస్ భారీ కుంభకోణం. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సంచలన ఆరోపణ. అగ్రహం పహడ్ మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం. ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష. సురక్షిత ప్రయాణం కుటుంబానికి ధీమా. వాహనదారులకు రామగుండం సిపి కీలక సూచన. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సున్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మిలిస్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటరామ జంక్షన్ వద్ద ఎరైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులతో నేరుగా అవగాహన కల్పించడం అందరినీ ఆలోచింపజేసింది. గతంలో మిలిస్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వడ్డేపల్లి సాయితేజ తల్లి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కన్నబిడ్డను కోల్పోయి తను పడుతున్న పుట్టెడి దుఃఖాన్ని ఆమె ప్రయాణికులకు వివరించారు. ఒక క్షణం అప్రమత్త లేకపోతే ఒక కుటుంబం ఎంతటి విషాదంలో మునిగిపోతుందో ప్రత్యక్షంగా చూశాను. నా పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ ఆమె చేసిన విజ్ఞప్తి వాహనదారులను కదిలించింది. ఈ సందర్భంగా మిల్స్ కాలనీ సీఐ పొల్లాన్ రమేష్ మాట్లాడుతూ నిబంధనలు పాటించకపోవడం వల్లే విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలత అండి, మా బాబు పేరు వడ్డపల్లి సాయితేజ. తను అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్గా జాబ్ చేస్తున్నాడు. చనిపోయేప్పటి వరకు బాబుకు 21 years, 22కి వచ్చిండు అంతే బర్త్డే అయింది. బాబు ఫార్మసీలో జాబ్ చేస్తుండే. ఆ నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి అన్నట్టు. కాకపోతే మా బాబు చేసిన మిస్టేక్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోలేదు. డ్యూటీలోనే ఉండేది కానీ హెల్మెట్ పెట్టుకోకపోతే అక్కడ నాగమయ్య ఖమ్మం దగ్గర బండి స్కిడ్ అయ్యి అది అతివేగం వల్ల పోయిందో ఎట్లా పోయిందో తెలియదు, మేము చూడలేదు. నైట్ బండి స్కిడ్ అయ్యి అంత దూరం పడ్డాడు. హెల్మెట్ ఉంటే ఆ రోజు మా కొడుకు బ్రతుకు కావచ్చు. పాపం పోలీసు వాళ్ళు అక్కడ మిల్స్టాన్ని దగ్గర కాబట్టి వాళ్ళే హాస్పిటల్ పంపించి చాలా ట్రై చేసింది. అయినా కూడా నా కొడుకు బ్రతకలేదు. నేను సింగిల్ పేరెంట్. నా కొడుకు జాబ్ చేసి మా బిడ్డను బిఎస్సీ నర్సింగ్ చదివించుకున్నాం. ఇంకొక సంవత్సరం చదువు ఉన్నది. ఆయనకు యాక్సిడెంట్ అయ్యి 5 నిమిషాలలో ఇంటికి వస్తా అని చెప్పి నా కొడుకు చనిపోయింది. ఇంటికే రాలేదు. అంత అలాంటి ఒక పరిస్థితి ఎవరికి రావద్దు అని చెప్పి మేము అందరికీ మోటివేషన్ చేస్తున్నాం. ఇట్లా వేగంగా వెళ్ళొద్దు, మీరు ఒక్కరు మీ వాళ్ళ పాటికి వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి. సింగరేణి టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి సంపద దోపిడీకి గురవుతుందని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం ముందు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి టెండర్లపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఎం తన బంధువులకు ఇప్పటికే 9 కాంట్రాక్టులు ఇచ్చారని అన్నారు. సింగరేణి బొగ్గుగన్ల టెండర్ల విషయంలో అవినీతి జరుగుతుందని తెలిపారు. వేల కోట్లతో ముడిపడిన టెండర్ల విషయంలో సైట్ విజిట్ చేయాలని నిబంధన పెట్టి ఇతర రాష్ట్రాలు విదేశీ సంస్థలు బిడ్ వేయకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సైట్ విజిట్కు వచ్చిన కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇంకెవరు బిడ్ వేయకుండా కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి బంధువులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థకు 50,000 కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థలు జోక్యం చేసుకోకుండా కార్మికులకు సంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం జీఎం శ్రీనివాస్కు అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి చెందిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. లెవెన్ థర్టీకి ఉంటుంది, 11:12 ఉంటుంది. నశించండి సైట్ సర్టిఫికేట్ విధానాన్ని, నశించండి సైకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కార్మికుల ఐక్యత.
రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి సింగరేణి సంపదకు దోపిడీ పాల్పడుతున్న కాంగ్రెస్ వైఖరి సింగరేణి సంస్థ దోసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి బావమర్దికి కట్టెబెట్టే దిశగా మన పార్టీ ప్రభుత్వం దానికి రూపకల్పన చేస్తున్న సందర్భాలు కార్మికుల కోసం ఆనాడు కేసీఆర్ గారు సింగరేణి అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. దాన్ని దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాలు ఆనాడు సింగరేణి ప్రైవేటీకరణ అవుతుందంటే మేమంతా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు సింగరేణి కార్మిక నాయకులు యూనియన్ అధ్యక్షులు మేమంతా ఆనాడు అన్ని సందర్భాలు దాన్ని ఎదుర్కొన్నాం. ప్రైవేటీకరణ రాకుండా కేసీఆర్ నాయకత్వాన్ని కేటీఆర్ నాయకత్వాన్ని దాన్ని కాపాడిన సంస్థను కాపాడిందంటే ఒక దిక్కు బీఆర్ఎస్ ఒక దిక్కు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. నిన్న మొన్న పేపర్లో చూస్తున్నాం 9E బ్లాక్ విషయంలో సైట్ విజిట్ అని ఏదైతే ముఖ్యమంత్రి గారి బావమర్దికి అప్పచెప్పే దిశగా రూపకల్పన చేస్తున్నారు. అంటే సింగరేణి దోసుకోవడానికా? ప్రభుత్వం వచ్చింది సింగరేణి దోసుకోవడానికా? కోట్లాది రూపాయలు దండుకోవడానికా? ఇది ఒకసారి సింగరేణి కార్మికులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు సింగరేణి సంస్థలో పారదర్శకంగా టెండర్లు అయ్యాయి. ఎక్కడ ప్రభుత్వం జోక్యం లేదు, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ జోక్యం లేదు, ఎక్కడ ముఖ్యమంత్రి జోక్యం లేదు, ఎవరి జోక్యం లేదు. కానీ ఈరోజు ప్రతి దానిలో జోక్యం ఉద్దేశం వల్ల 1000 కోట్లు దండుకోవడానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో స్వతహాగా బామర్దికే కట్ట చెప్పే కార్యక్రమం చేస్తున్న సందర్భాలు. సైట్ విజిట్ అనే కొత్త కార్యక్రమం పెట్టారు. సర్టిఫికేట్ ఇస్తేనే దానిలో పాల్గొనే దిశగా ఎందుకు గతంలో ఉన్న సిస్టాన్ని మార్చి అంటే మీకు అనుకూలమైన వ్యక్తులుగా సైట్ విజిట్ సర్టిఫికేట్ అనుకూలం లేకపోతే ఈ కార్యక్రమం ఎంతవరకు కరెక్ట్ అని మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు అన్ని విషయాలలో ఒక విషయం కాదు, వీళ్ళు బ్లాస్టింగ్ విషయంలో రేటు పెంచే కార్యక్రమం కానీ లెస్ టెండర్ని ఎక్సెస్ టెండర్ చేసే విషయం కానీ అన్ని విధాల్లో కూడా ఏదైతే డీజిల్ విషయంలో కూడా మరి పెద్ద ఎత్తున వాళ్ళకు రూపకల్పన చేసి వాళ్ళకు న్యాయం చేసి వాళ్ళకి ఏదో లబ్ధి పొంది కోట్లాది రూపాయలు ఇలా దండుకుంటారంటే కాంగ్రెస్ ముఖ్య నాయకులు ముఖ్యమంత్రి గారితో సహా బామ్మర్దితో సహా ఇవాళ ఉన్న రాష్ట్రంలో మంత్రులు వాళ్ళకు సంబంధించిన నాయకులు ఇలా సింగరేణి దోసుకునే కార్యక్రమం చేస్తున్నారు. మొన్న దాదాపు 100 కోట్ల రూపాయలు దేనికోసం పెట్టిందండి? వాలీబాల్ కోసం దేనికోసం పెట్టండి? ఫుట్బాల్ కోసం దేనికోసం పెట్టారు? 100 కోట్లు సింగరేణి డబ్బు ఎందుకు పెట్టారు? దేనికోసం పెట్టారు? దానివల్ల వచ్చిన లాభం ఏంటిది? ఒక్కసారి ఇలా సింగరేణి కార్మికులు గుర్తుపెట్టుకోవాలి. మరొక మాటకు నేను మనవి చేయడం జరుగుతుంది. ఆనాడు కేసీఆర్ నాయకత్వాన ఇవాళ కారుణ్య నియామకాలు తెస్తే దాదాపు 15-16 వేల మంది ఉద్యోగాలు వచ్చినాయంటే ఇలా కొత్త వారంతా వాళ్ళు ఇవాళ ఒకవేళ అదే రకపెందుంటే 42,000 నుంచి ఇలా దాదాపు 30,000 కూడా దిగిపోతుండే ప్రైవేటీకరణ అవుతుండే. దానివల్లనే ఏదైనా 2,000 అటు ఇటు కానీ 10 సంవత్సరాల్లో దాదాపు అదేవిధంగా కార్మికులు ఉన్నారు. కానీ మరొకటి మన చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో సింగరేణి ప్రైవేటీకరణ చేయడానికి కాంగ్రెస్ దానికి పన్నాగం చేస్తుంది. దాదాపు కిందసారి మార్చి నుంచి ఇంతవరకు మెడికల్ బోర్డు పెట్టలేదంటే ఒక్కసారి అర్థం చేసుకున్నాను. అంటే భవిష్యత్తులో ఈ సింగరేణి ఎందుకంటే మెడికల్ బోర్డు పెట్టలేదు, 100,000 మంది 1,000 మంది దిగిపోతారు, సంఖ్య తగ్గిపోతుంది. సంఖ్య తగ్గిపోతే అంబానికో అదానికో ఎవరికో ఈ సింగరేణి సంస్థ అప్పచెప్పడానికి కాంగ్రెస్ పార్టీ రూపకల్పన అనేది అలా యావత్ సింగరేణి కార్మికులు దృష్టిలో పెట్టుకోండి. మీ భవిష్యత్తు అన్నట్టు బీఆర్ఎస్ కాపాడింది, ఇంకా మీ పిల్లల భవిష్యత్తు అన్నట్టు బీఆర్ఎస్ కాపాడింది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సింగరేణి కార్మికుల పిల్లలు ఈ మధ్యన రిటైర్ అయ్యేటోళ్ళు ఇలా వయసు మళ్ళీ వాళ్ళకి రేపు భవిష్యత్తు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఇందాక నేను చెప్పిన బ్లాక్ల ఏదైతే టెండర్ల విషయంలో కానీ మరొకటి విషయం కానీ తర్వాత బ్లాస్టింగ్ విషయాల్లో కానీ రేటు పెంచే విషయం కానీ లెసన్ ఎక్సైజ్ చేసే కానీ 9E బ్లాక్లో ముఖ్యమంత్రి బామర్దికి అప్పచెప్పే దిశగా ఏదైతే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందో దీన్ని తిప్పి కొట్టవలసిన బాధ్యత ఈరోజు సింగరేణి గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ప్రతి సింగరేణి కార్మికులు ఇలా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం. దేనికైనా సిద్ధంగా ఉన్న మాట కూడా మరి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. సింగరేణిలో ఓబీ కాంట్రాక్టర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అనైతిక చర్యలకు నిరసనగా
ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరియు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గారి పిలుపు మేరకు సింగరేణిలోని అన్ని జీఎం కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా టెండర్ అంటే గ్లోబల్ టెండర్స్ చేసే అవకాశం ఉంది. సింగరేణి సంస్థ ఈ దక్షిణ భారతదేశానికి వెలుగులిచ్చే సింగరేణి సంస్థ ఈ తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణ సాధనలో ఎలాగైతే ముందుకుందో ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు పోతూ కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా కొన్ని లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే సింగరేణి సంస్థను ఈరోజు 2 సంవత్సరాల క్రితం వచ్చిన కాంగ్రెస్ పార్టీ దీన్ని నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఉంది. కనీసం సింగరేణి కార్మికులకు మెడిసిన్స్ ఇవ్వలేని పరిస్థితిలో మొన్నటికి మొన్న 23 తారీఖు డిసెంబర్ నాడు సింగరేణి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి అలాట్ చేసిన 48 లక్షలను కూడా అక్కడ క్యాన్సల్ చేసి జన్మదినం జరుపుకోలేని దుస్థితికి వచ్చిందంటే ఇంత క్రితం పెద్దలు చెప్పినట్టుగా మెస్సీ వస్తున్నాడని సింగరేణి స్పాన్సర్షిప్ అని చెప్పి కంపల్సరీ ఆ సింగరేణిలో ఉన్న ప్రాతినిధ్య సంఘం కానీ గుర్తింపు సంఘానికి అక్కడ ఎలాంటి ప్రమేయం లేకుండా 10 కోట్ల రూపాయలు అక్కడిచ్చి ఆడిపియడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి కానీ సింగరేణి కార్మికుల వెల్ఫేర్ కొరకు డబ్బులు లేవు. ఇదంతా ఎక్కడికి పోతున్నది? గత 2023-24 సంవత్సరంలో ఏదైతే లాభాల వాటా వచ్చిందో 4750 కోట్ల నుంచి 2000 చిల్లర కోట్లు పక్కకు పెట్టి కేవలం 2300 కోట్ల మీద పంచడం వల్ల 33% అని చెప్పి 16.9% మాత్రమే లాభాలను ఇచ్చారు. ఈ సంవత్సరం 2024-25 సంవత్సరంలో కూడా 6900 కోట్ల లాభాలు దగ్గర వస్తే అందులోకెళ్ళి 4000 పైచిలకు కోట్లు పక్క పెట్టి కేవలం 2400 కోట్ల మీదకి వెళ్ళి 34% అని చెప్పి 12.5% మాత్రమే ఇచ్చి సింగరేణి కార్మికులను పూర్తిగా దోపిడీ చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ విధాలను గుర్తింపు సంఘం అన్న ఏఐటీసీ అక్కడ అడ్డుకోకపోగా వారికి తాబేదారులుగా ప్రభుత్వ సంఘాలుగా ఈరోజు ఏఐటీసీ ఐఎన్టీసీ యాజమాన్య తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి సింగరేణి కార్మికుల పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చిందని ప్రగాఢంగా నమ్మే కేసీఆర్ గారి అనుచరులమైన మేము ఈ సింగరేణిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో కేటీ రామారావు పిలుపు మేరకు రాజిరెడ్డి గారి పిలుపు మేరకు ఇప్పుడు సింగరేణి వ్యాప్తంగా ఈరోజు మేము ధర్నా చేసి నైని బొగ్గు బ్లాకుల ఏదైతే వేలాన్ని రద్దు చేసినరో అట్లాగే సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ అని కొత్త విధానాన్ని తీసుకొచ్చి అక్కడ 10-15% లెస్ రావాల్సిన టెండర్లను 10% ఎక్సెస్ అంటే 22% వరకు ఎక్సెస్ వై సింగరేణి యొక్క లాభాలను దోపిడీ చేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఒకవేళ యాజమాన్యం తమ తప్పులను తెలుసుకొని ఇది రద్దు చేయకుంటే తెలంగాణ పోరాటం ఎలా అయితే చేసామో ఆ విధంగా సింగరేణిని రక్షించుకోవడానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పనిసరిగా తెలియజేస్తూ దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంచిర్యాల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారికి పార్టీ శ్రేణులకు తెలంగాణ బొగ్గని కార్మికం శ్రేణులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన వినాయక వైన్స్ కేంద్రంగా విచ్చలవిడిగా సిండికేట్ దందా కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ యాజమాన్యం 2 కౌంటర్లు పెట్టి మద్యం విక్రయాలు జరపడమే కాకుండా గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మద్యం తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైన్ షాప్కు వెళ్లి స్ట్రాంగ్ బీట్, లైట్ బీట్, రాయల్ స్టాక్ లేదా ఐపీ వంటి బ్రాండ్లు అడిగితే స్టాక్ లేదని సమాధానం ఇస్తున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. కానీ అవే బ్రాండ్లు మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపుల్లో మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయి. బెల్ట్ షాపుల నిర్వాహకులతో సిండికేట్ అయిన వైన్స్ యాజమాన్యం అక్కడికి మద్యం తరలించి ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. ఈ అక్రమ విక్రయాలపై పలుమార్లు ఎస్ఐ, సిఐలకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే వైన్స్ యాజమాన్యం ఇంతగా తెగబడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ వైఫల్యం వల్లే మండలంలో మద్యం సిండికేట్ రాజ్యమేలుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమున్నది దాని ఏమున్నది ముత్తి ఏమున్నది దాన్ని చూడటం ఎవరికి దాని ఏమున్నదన్నా. రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు డీఐజీ శ్రీధర్ రెడ్డి సూచనలతో కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు కీలక సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ నవీన్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక, మానసిక ఇబ్బందులను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని, ప్రజలు మరియు వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించి సహకరించాలని కోరారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి సీఐ నవీన్తో పాటు ఎస్ఐ అజ్మీర్ రమేష్, పోలీస్ సిబ్బంది, భారీ సంఖ్యలో ఆటో డ్రైవర్లు మరియు వాహనదారులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ట్రాఫిక్ నియమాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. జనాలలో పబ్లిక్లో అవేర్నెస్ రావాలా, హెల్మెట్ యూజ్ చేయాలా, ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే ఉద్దేశంతో పెట్టారు. ఈ ఫస్ట్ ఎవ్రీ ఇయర్లో ఒక జనవరి నెలని ట్రాఫిక్ రూల్స్ కోసం ఏమంటారు దాన్ని, ఏం వారోత్సవం అది,
అని చెప్పేసి ఈ నెలని పెడతారు. మామూలుగా అయితే 115 days పెడతారు. కానీ ప్రమాదాలు ఎక్కువైతున్నాయి, జనాలకు ఇంకా అవేర్నెస్ కావాలన్న ఉద్దేశంతో ఈ 1 monthని మనం ట్రాఫిక్ గురించి ఎక్కువ అవేర్నెస్ కల్పించే విధంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందుకని మీరు ఇక్కడే కాదు, మీ ఊళ్ళలో కూడా ఎవరికో చెప్పాలి. మీ ఊళ్ళలో ఎంతమంది ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు మీద అయితే తెలుస్తుంది కదా, కంపెన్సేషన్ కోసం ఎన్ని ఊళ్ళలో గొడవలు అయితే అంటే కంపెన్సేషన్ అంటే ఎవరైనా చనిపోయినప్పుడు డబ్బులు ఇవ్వాలని ఇంటి ముందర సవాలు ఇస్తారుగా. ఈరోజు కొండమల్లిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క మా గౌరవ డీజీ శ్రీధర్ రెడ్డి ఐపీఎస్ గారు, అదేవిధంగా మా జిల్లా ఎస్పీ అయినటువంటి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు నివారించాలి, అదేవిధంగా ఎవరైతే ప్రయాణికులందరూ కూడా వాళ్ళ యొక్క గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమాన్ని ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన కొండమల్లిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమానికి ఏర్పాటు చేసి, అదేవిధంగా ఎవరైతే వాహనదారులు అదేవిధంగా వేరేటువంటి ప్రయాణికులు అదేవిధంగా ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఈ రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయి, అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి అనే విషయాల మీద వీళ్ళందరికీ కూడా కులంకుశంగా వివరించి, రోడ్డు ప్రమాదాల వల్ల ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఒక మనిషిని కోల్పోతే ఆ యొక్క కుటుంబం పరిస్థితి, ఆ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క భవిష్యత్తు అన్నీ కూడా వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం, అదేవిధంగా భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా హెల్మెట్ ప్రయాణం చేయాల్సిందిగా, అదేవిధంగా రోడ్డు సంబంధించినటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా వీళ్ళందరికీ కూడా ఈరోజు ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో మా యొక్క ఎస్పీ గారు సూచించినటువంటి ఈ సూచనలన్నీ కూడా వీళ్ళందరికీ వివరించి భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా ఈ యొక్క రోడ్డు నియమాలు పాటించే విధంగా వీళ్ళందరికీ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు భద్రతా మాసోత్సవం 2026లో భాగంగా వరంగల్ ఎంజీఎం సెంటర్ వద్ద మట్వాడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ నినాదంతో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. మట్వాడ ఎస్హెచ్ఓ ఎన్ కరుణాకర్రావు పర్యవేక్షణలో పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మట్వాడ పిఎస్ పరిధిలోని ఎంజీఎం సెంటర్ ప్రాంతాన్ని అధికారులు ప్రమాదకర బ్లాక్ స్పాట్గా గుర్తించారు. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు ఈ జనవరి మంత్లో మనం పూర్తిగా రోడ్ సేఫ్టీ మంత్గా పరిగణించి మరి వివిధ లెవెల్స్లో అధికారికంగా రోడ్ సేఫ్టీ జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మా గవర్నమెంట్ డీజీ గారిలో అలైవ్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది. దీనిలో మరి రోడ్ మీద ప్యాసింజర్స్ అందరూ కూడా మరి వివిధ ట్రాన్స్పోర్ట్లను వాడే వాళ్ళందరూ కూడా సేఫ్గా వాళ్ళ ఇళ్ళకు చేరుకోవాలంటే అందరికీ రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ ఉండాలి. తద్వారా మరి ప్రాణాపాయాన్ని తర్వాత మరి ఇతర రోడ్డు ప్రమాదాలను కూడా తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పి గవర్నమెంట్ భావించి ఈ ప్రోగ్రాం పెద్ద ఎత్తున ఇవ్వడం అందరి సహకారం. ఈరోజు స్పెషల్గా మరి కంటెంట్ డ్రైవ్ తర్వాత మీడియా అవుట్రీచ్ అనే ప్రోగ్రామ్ స్పెషల్గా తీసుకున్నాం. మీడియా వారి సహకారంతో మీరు ఇక్కడికి వచ్చిన మీడియా ప్రెస్ వాళ్ళందరితో కలిసి మనం వైడ్గా ఇక్కడ ఎంజిఎం పరిసర ప్రాంతాలలో వచ్చిన ప్యాసింజర్స్ వివిధ వెహికల్ ఓనర్స్కి మనం అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఎప్పటిలాగానే మీడియా లేకుంటే మాకు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వివిధ ప్రోగ్రామ్స్ ప్రజల్లోకి తీసుకురావాలంటే మీడియా మాకు చాలా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ లాస్ట్ టైం వాళ్ళు ర్యాలీ చేసినప్పుడు పోలీసు వారు ఎంతో ఉత్సాహంగా మనం వరంగల్ చౌరస్తా నుంచి కోసమైనా దాకా ర్యాలీ చేసినప్పుడు పోలీసు అలాగే మధ్యవాడ పోలీసులు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మేము పిలవగానే కూడా మీడియా వాళ్ళు వచ్చి మాకు చాలా మంచి ప్రోత్సాహం ఇచ్చారు. వాళ్ళు అందరం గ్యాదర్ అయ్యి వాళ్ళు మేము ఒకటే అనే రీతిలో మనం క్యాంపెయిన్ విజయవంతం చేయడం జరిగింది. ఇందుకు ఇక్కడికి వచ్చిన వారిని మధ్యవాడ పోలీసులు మినీ మేడారంగా పేరొందిన హనుమకొండ జిల్లా అగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్ష నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. జాతరలో హెల్ప్ డెస్క్, కంట్రోల్ రూమ్, 24 గంటల విద్యుత్ సరఫరా, మహిళల కోసం డ్రెస్సింగ్ రూములు, పారిశుద్ధ్య ఏర్పాట్లు, వైద్య శిబిరాలు, ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు సీసీ కెమెరాల ద్వారా భద్రత పర్యవేక్షణ చేయనుంది. జాతర ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, జాతర ముగిసే వరకు అధికారుల సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు.
22nd. ఎస్ సార్. ఓకే. ఇవాళ స్టార్ట్ అవుతుంది. చూసుకోండి. ఎస్ సార్. ఎస్ సార్. ఎవ్రీ బిఓటి ప్లేస్లో కూడా ట్రయల్ అయ్యండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎవ్రీ బిఓటి దాని గురించి పబ్లిక్ నుండి ఏమన్నా సూచనలు కానీ లేకుంటే ఇప్పటి వరకు జరిగిన దాని మీద కానీ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటాయి? మేడం చేంజింగ్ రూమ్స్ విల్ టేక్ కేర్ మ్యామ్. ఓకే. ఇక్కడ జాతర టైంలో యాక్చువల్లీ ఇంట్లో జేఈ మ్యామ్ రంజిత్ విల్ బి అవైలబుల్ అండ్ మేము కూడా ఉంటాం. ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఆల్ షిఫ్ట్స్. ఓకే. డిపార్ట్మెంట్ వారీగా షిఫ్ట్ వారీగా తీసుకోండి. మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ హెల్ప్ డెస్క్ లో పెట్టండి. మీ దగ్గర ఒక కాపీ పెట్టండి. 24/7 అంటారు కాబట్టి వాళ్ళకి ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు వీళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళు ఏఈ గారు కానీ డి గారు కానీ ఇంతకుముందు కొన్ని జాతరలు చేసిన వాళ్ళు ఒకరిద్దరిని డిప్యుటేషన్ మీద పెట్టుకున్నట్టు చెప్పండి కదా. 4 ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం జరిగింది సార్. 2 160లు, 2 315 kVలు, ఒక 160 kV గుడి ప్రాంగణంలో ఉన్న 63 kV అవుతుందో దాన్ని తీసేసి 160 పెట్టడం జరిగింది. మన రోడ్ అంతా రోడ్ సేఫ్టీ పెయింటింగ్స్ అవన్నీ కంప్లీట్ చేయించిన సార్. జల్దీ క్లియరెన్స్ ఫుల్ టికెట్ 30 రూపీస్, హాఫ్ టికెట్ మిగిలిన వాళ్ళందరికీ. సో ఇక్కడ వై జంక్షన్ దగ్గర ఏర్పాట్లు కూడా అన్ని దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి గవర్నమెంట్ నుంచి సార్. ఇక్కడ డిప్లాయ్ చేసేటువంటి ఫోర్స్ హైయెస్ట్ నెంబర్ ఉన్నది సార్. ట్రాకింగ్, తర్వాత ట్రాఫిక్, కమాండ్ కంట్రోల్ ఇవన్నీ సార్ మాకు. హ్యాపీ దట్ ఓకే చాలా వరకు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఈ వర్క్స్. ఓన్లీ కొంచెం ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ R&B, PR అండ్ అదర్ ఆఫీసర్స్, RWS కూడా పోలీస్ అండ్ రెవెన్యూతో కోఆర్డినేట్ చేసుకోండి. ముఖ్యంగా EO గారు మీరు ప్రొయాక్టివ్గా ఉండాలి. దేర్ ఇస్ ఎనీ షార్ట్ ఫాల్ మీరు డైలీ బేసిస్లో ఆడియో గారికి చెప్పాలి. ఆడియో గారు ఐ రిక్వెస్ట్ యూ ఆల్సో టు ప్లీజ్ కమ్యూనికేట్ టు మీ దేర్ ఆర్ ఎనీ షార్ట్ ఫాల్స్. ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్, ఫైర్, ఎక్సైజ్, మెడికల్ మీ అందరు కూడా అలర్ట్గా ఉండండి. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇష్యూస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆడియో గారు నోడల్ ఆఫీసర్ ఉన్నారు ఈ జాతరకి. ఏ ఇష్యూ ఉన్నా కానీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకురండి. ముఖ్యంగా RWS ఒక 2 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామన్నారు. అసలు ఎలక్ట్రికల్ వాళ్ళది కూడా ఫైనల్ టచ్అప్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. మెయిన్గా మనము గత సంవత్సరమే మెయిన్ స్ట్రక్చర్కు సంబంధించి మేజర్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు మెయింటెనెన్స్ వర్క్స్కు సంబంధించినవే మనకు ఎవ్రీ జాతర అప్పుడు చేయవలసిన అవసరం ఉన్నాయి. అవి రొటీన్గా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాం. లాస్ట్ ఇయర్ చేసినాం కనుక ఇప్పటికి కూడా రోడ్లు కూడా చాలా బాగున్నాయి. షోల్డర్స్ కానీ అవి ఫుల్ ప్లేట్గా మనం చేసినాము. అదేవిధంగా గద్దెలకు కూడా చుట్టూ రేపుకి కూడా మనం కలర్స్ ఇట్లా వేయడము, తర్వాత అక్కడ రూమ్ కట్టడము, ఇవి కూడా చేసినాం కనుక ఈ సంవత్సరము మనం మెయింటెనెన్స్ ఒకటి అన్నీ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోయే పరిస్థితిలో ఉన్నాము. ఏదేమైనా ఒకటి మాత్రం నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, ఈ జాతర యొక్క ప్రాముఖ్యతను పెంచే విధంగా ప్రయత్నం చేయండి దయచేసి అందరూ. అంతేగాని కొంచెం ఒక కన్ఫ్యూజనో ఒక అనుమానాలు క్రియేట్ చేసే విధంగా ఎవరు కూడా కొంచెం దయచేసి ప్రయత్నం చేయకండి అనేది ఎవ్రీ ఇయర్ కూడా కొంత ప్రాధాన్యత పెంచే విధంగా మనం చేస్తున్నాం. ఎక్కడన్నా లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా. అటు కలెక్టర్ గారి దృష్టికి కానీ, ఇటు నా దృష్టికి కానీ, లేకుంటే కన్సల్ట్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురండి. అంతేగాని ప్రజలలో ఒక చర్చ పెరిగే విధంగా చేయటం వల్ల మన జాతర యొక్క ప్రాధాన్యతను మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మనము ఎప్పటికప్పుడు గత సంవత్సరం వచ్చిన భక్తుల ఆధారంగా కావాల్సిన సౌకర్యాలు పెంచుతున్నాం. ఈసారి స్నానఘట్టం కూడా సంఖ్య కూడా పెంచమని చెప్పినాం. ఇంకొకటి కూడా చేయమని అన్నాం. 160 వరకు చేసిండు. ఇంకా అవసరం ఉంటే ఇంకా 10 కానీ 20 కానీ పెంచమని అన్నాం. చేయడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అయితేనేమో మేమో ఇవ్వలేని తిడతా, కలెక్టర్ గారు అయితే మేమోలు ఇస్తారు. అందులోంచి జాతర పూర్తయ్యే వరకు కూడా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఉండాలి, వాళ్ళ సబార్డినేట్స్ ఉండాలి. ఓకే, ఇంక్లూడింగ్ మీ ఆపేయచ్చు. రైట్, ఇంకేంటి ఏది చెప్పండి, అది చెప్తాను.
గారు లెటర్ రాయడము, అక్కడ నుండి ఫైనాన్స్ అప్రూవల్ అయ్యి పేమెంట్ కూడా చేయడానికి కూడా పర్మిషన్ వచ్చింది. రేపేలో ఉండో కలెక్టర్ వరకు ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు బిల్లులు చేసుకున్న తర్వాత టోకెన్ నెంబర్స్ నాకు ఇస్తే నేను పేమెంట్ ఇప్పిస్తాను. ఓకే, రైట్. ఇక వివరాలు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలపై మరియు నియోజకవర్గ అభివృద్ధి పనులపై తొర్రూరు పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు జడ్పీటీసీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తొర్రూరులో ప్రస్తుతం ప్రారంభోత్సవాలు చేసుకుంటున్న అభివృద్ధి పనులని గత ప్రభుత్వంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంజూరు చేసినవేనని నాయకులు స్పష్టం చేశారు. మొన్న ఖమ్మంలో జరిగిన సిపిఎం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలి అంటూ చేసిన వ్యాఖ్యలు వారు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక పార్టీ చిహ్నాలను నిర్మాణాలను కూల్చమనడం హింసను ప్రేరేపించడమేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు, జడ్పీటీ సభ్యులు, కౌన్సిలర్లు మరియు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల పక్షాన ఉండి కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఖమ్మంలో మరి రాజకీయాల్లో ఈ పద్ధతులను అర్థం కావట్లేదు. టీఆర్ఎస్ గద్దెల్ని కూలగొడితే ఎన్టీఆర్ శాంతిస్తాడు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో వచ్చిండు ముఖ్యమంత్రి రెడ్డి. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు ఆయన రాజకీయాలకు వచ్చిందే కాంగ్రెస్ యొక్క విధానానికి ఎగనెస్ట్ ఈ ప్రజలకు సేవ చేసుకుంటా కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయింది. అసలు ఏం పట్టించుకోవట్లేదు, వీళ్ళు పదవులు అనుభవిస్తుంది తప్ప కనీస పరిపాలన లేదని ఎన్టీఆర్ పార్టీ. కొన్ని టీఆర్ఎస్ పార్టీ ఎన్టీఆర్ ఉన్నప్పుడు పుట్టిందా అంటే ఆయన చనిపోయినాక 6 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ గురించి. ఎన్టీఆర్ గొప్పతనం, ఎన్టీఆర్ అందరం మేము కూడా ఎందుకంటే తెలుగుదేశం ఉండొచ్చు, ఎన్టీఆర్ గొప్పతనాన్ని ఎవరు తప్పుపడరు. భారతదేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు ఎన్టీఆర్ఏ కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని సెంట్రల్ ఏర్పరిచిన ఘనత ఎన్టీఆర్కి ఉంది. అంటే ఆయన పార్టీ పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకం అనుకుంటారు. అది పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకం. కాంగ్రెస్ను దెబ్బకొట్టడానికి పార్టీ పెట్టిన ఎన్టీఆర్ టీఆర్ఎస్ వల్ల గద్దెలు చూస్తే ఎన్టీఆర్ ఆత్మశాంతిస్తుంది. మరి ఆ ఖమ్మం జిల్లా రాజకీయాలు అయితేంది, ఎక్కడైతేంది, దాని రాష్ట్రంలో తెలుగుదేశం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉంది. వాళ్ళ స్థాయి ఎంత తగ్గిందో లేదో తెలుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎగనిస్ట్ను పుట్టిన పార్టీ టీఆర్ఎస్ను గద్దెలు కూడగొట్టారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి నేరాలు చేయండి, ఆక్రమించుకోండి, గద్దెలు కూల్చండి అని చెప్తే మరి ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఉంది, నేను ఏదో మాట్లాడుతున్నా, నేను ఆ స్థాయి కాదు, కమిషనర్ పోలీసు మాట్లాడుతున్నాడు. కానీ ఆయనను విమర్శించే స్థాయి కదా ఉంటే ఆయనకి అంత పెద్ద స్థాయి లేదు. ఆయన మనిషి అనాలన్నా మాకు ఎమర్జెన్సీ నేను జైల్లో తోలుతాము అని అన్నాడు. అదే మరి మీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం చేస్తారు? ప్రెస్ మిత్రులు ఎవరు చేసిరు, తప్పు చేసి అరెస్ట్ చేస్తామంటున్నారు, ఓకే చేసుకో. కానీ అదే సేమ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే ఏం చేస్తాను? పోలీసు ఏం చేస్తుంది? ఇవాళ గద్దెలు కూల్చామని చెప్పిండు. వీడెవడండి రేవంత్ రెడ్డి ఎవడు గద్దెలు కూల్చామని? గద్దెలు కూల్చిన తర్వాత మరి తిరుగుబాటు అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు అయితే ఏమైతే తర్వాత తెలుసు. తిరుగుబాటుని ఎవరు ఊహించలేరు. మరి నువ్వుంటావో పోతావో. మరి ఇలా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తాను? అంత ఓపెన్గా గద్దెలు కూల్చండి అని తెలుగుదేశం పార్టీలో ఉన్నారో లేరో, ఉన్న వాళ్ళకు 4 జెండాలు ఉంటుండొచ్చు అని చెప్తే మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? సిగ్గు లజ్జ పోలీసులకు ఉందా? ఈ వాడు రచన పర్లేదు సార్, ఉందా అని అడుగుతున్నా. జీతాలు తీసుకుంటున్నారు. మీరు ఏ ఒక్క బ్యాటరీకి ఏ ఒక్క వ్యక్తికి బాధ్యులు కాదు. క్రైమ్ అరికట్టడంలో మీరు ముందుండాలి. క్రైమ్ చేయాలని చెప్తుంటే కూడా మీరు మాట్లాడలేరంటే మీకు ఎందుకు ఉద్యోగాలు, మీకెందుకు జీతాలు? మీరు ప్రజలు కట్టే పన్నును మీరు దోచుకుంటూ ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటున్నాం పోలీసు వాళ్ళు అనిపిస్తాను.
ఇంత ఓపెన్గా అడ్వాన్స్ క్రైమ్ దగ్గర కూడా చూస్తాం పోలీస్ వ్యవస్థ అడ్వాన్స్ క్రైమ్ జరగకుండా ఉండాలి జాగ్రత్త పడితే ఒక ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడితే కేసు ఇక కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి ఇక అయ్యా మీ పార్టీ లేదు ఉన్న పార్టీని బీజేపీకి అమ్ముతాడు బీజేపీ పోతాడు ఆయన బీజేపీతో టైఅప్పున్నాడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒత్తాసు చూపుతాను గోదావరి నీళ్ళు ఎడిపోయినా పర్లేదు చంద్రబాబు పోయినా పర్లేదు చంద్రబాబుకు మద్దతుగా తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దెబ్బ కొట్టి ఆంధ్రాకు సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఉన్నాడు మరి వాళ్ళు ఇంకా కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి ఏమర్థమవుతుందో ఆ ముఖ్యమంత్రి మంత్రి స్థాయిలో ఉన్నారు కూడా పంచాయతీ పెట్టుకుంటారు వార్తల కోసం అంటే వాళ్ళకి ఇంకా ఇప్పటికైనా వాళ్ళకు ఉందా లేదో తెలుస్తలేదు మరి లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కూడా మేము కోరుతాను అయ్యా మీరు ఆ కాంగ్రెస్ పార్టీలనే ఉండి ఇదేదో ఉద్ధరిస్తారని చెప్పంటే రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మీకు కాంగ్రెస్ పార్టీ పొందబడుతుంది అర్థం చేసుకొని మీరు ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలు ఉంటే మా టీఆర్ఎస్ పార్టీకి వస్తే సంతోషపడతారు రాండి ఇంకా కాంగ్రెస్ నమ్ముకుని ఉండాల్సిన అవసరం లేదు పోలీసుల్లో మాత్రం మళ్ళీ కొడుతుంది ఇక్కడ మేము కూడా దరఖాస్తు ఇస్తాము పోలీసుల్ని ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి కేసు పెట్టాలి లేకపోతే మీకు కూడా జరుగుతాయి ఎక్కడ ఎస్ఏలు ఉంటారు ఎక్కడ సీఏలు ఉంటారు మా ప్రభుత్వం వచ్చినా ఏది జరిగేది జరుగుతుంది కనీస పరిజ్ఞానం ఉందా అని ప్రశ్నిస్తాను పోలీసు కనీస బాధ్యత ఉందా అని ప్రశ్నిస్తాను ఇక కాంగ్రెస్ కార్యకర్తలకే చెప్తున్నా అయ్యా మీరు పార్టీ మీది కాదు మీరు ఎప్పుడో కాంగ్రెస్కు పార్టీనే ఉన్నాం ప్రేమించుకుంటుండొచ్చు మీరు కళ్ళు తెరిచి తెలంగాణకు అన్యాయం జరగకముందే మీరు వచ్చి కాంగ్రెస్ రాజధాని నుంచి మా పార్టీకి వస్తే మేము తీసుకుంటాం ఎందుకంటే రేపు జరగబోయే కార్యక్రమాల్లో మన రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం తప్ప ఇలా ఆంధ్ర కోసం చేసే ముఖ్యం మనకు అవసరం లేదు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళని కూడా కోరుకుందాం ఈ అవకాశం మీ అందరూ ఒకసారి సెలవు తీసుకుంటున్నాం అలాగే ఇలా ఓపెన్ చేసిన దాని మీద పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన బీఆర్ఎస్ పార్టీ నాయకులకందరికీ నమస్కారాలు. మొన్న ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సిపిఐ మహాసభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొని అక్కడ ఏటీఎం మిషన్ల నుంచి నగదొచ్చే మార్గంలో అడ్డంకులు సృష్టించి ఖాతాదారుల సొమ్మును కాజేస్తున్న ఇద్దరు నిందితులను మిల్స్ కాలనీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మట్టేవాడ ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ శుభం ఈ కేసు వివరాలు వెల్లడించారు. నిందితులు ఏటీఎం మిషన్ నగదు బయటకు వచ్చే స్లాట్ వద్ద నల్లటి పట్టీని అడ్డుగా అంటించేవారు. ఖాతాదారులు నగదు విత్డ్రా చేసినప్పుడు ట్రాన్సాక్షన్ పూర్తయినా పట్టీ అడ్డం ఉండడం వల్ల నగదు బయటకు వచ్చేది కాదు. సాంకేతిక లోపం వల్ల డబ్బులు రాలేదని భావించి ఖాతాదారులు విందిరిన వెంటనే నిందితులు లోపలికి వెళ్లి ఆ పట్టీని తొలగించి చిక్కుకున్న నగదును అపహరించేవారు. పోలీసులు తనిఖీల్లో దొరికిన నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వినయ్ కుమార్, వినీత్ కుమార్ అని గుర్తించారు. వీరిని రంగసాయిపేట వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. విచారణలో వీరి నేరాల చిట్టా బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కి తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్లో ప్రతిపక్షాన్ని వచ్చిన మిల్స్ కాలనీ సీఐ పొల్లం రమేష్, ఎస్ఐలు సురేష్, శ్రవణ్ మరియు పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఏటీఎం కేంద్రాల్లో నగదు రాకపోతే వెంటనే సంబంధిత బ్యాంక్ హెల్ప్ లైన్ నెంబర్కు ఫిర్యాదు చేయాలని, మిషన్ వద్ద ఏమైనా అపరిచిత వస్తువులు అంటించుంటే జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. 13 जनवरी को मिल्स कॉलोनी पुलिस स्टेशन में भी रिसीव्ड अ कंप्लेंट जिसमें द सिक्योरिटी एजेंसी ऑफ एटीएम्स दे टोल्ड कि जो एटीएम है उसमें से कुछ मनी लोगों के अकाउंट से डिडक्ट हो रहा है बट इट इज़ नॉट कमिंग आउट, बाहर नहीं आ पा रहा है. सो ऐसी एक कंप्लेंट आई थी एंड जब हमने सीसीटीवी फुटेज वगैरह वेरीफाई किया तो पता चला कि 2-3 लोग एटीएम के अंदर आते थे एंड दे यूज टू फोर्सफुली ओपन द सिस्टम एंड उसमें एटीएम के अंदर एक ब्लैक स्ट्रिप लगा देते थे. उससे क्या होता था कि जब भी मनी डिडक्ट होने के टाइम पे मनी वहाँ पर स्टक हो जाता था. तो इट यूज टू गेट डिडक्टेड बट एक्चुअल में रिसीव नहीं होता था. सो द सीसीटीवी फुटेज वॉज कलेक्टेड. उसमें 3 लोग वी आइडेंटिफाइड, मोनू, विजय एंड विनीत. इन तीनों को आइडेंटिफाई किया गया एंड फ्रॉम दैट डे 13 से पुलिस टीम वाज सर्चिंग फॉर दिस पीपल ऑल ओवर द वरंगल सब डिवीजन. सो फाइनली टुडे ऑन 20th मॉर्निंग हमें 2 लोग सस्पिशियसली एटीएम के पास मूव होते दिखाई दिए. सो ऑन वेरिफिकेशन इट टर्न आउट दैट कि दे आर A1, विनीत एंड विनय. सो उनकी सर्च करने पर पता चला उनके पास 1.27 लाख का कैश मिला गया
एंड ऑल्सो ड्यूरिंग देयर इंट्रोगेशन ये भी दे कन्फेस्ड कि उन्होंने और भी जगह पे चोरी की हुई है, लाइक काजीपेट एरिया में चोरी की है, करीमनगर एरिया में 3 जगह पे चोरी की हुई है, एंड इवन वारंगल सब डिवीजन में मिल्स कॉलोनी इंतजारगंज वाले एरिया में इन्होंने सेम एमओ फॉलो करके चोरी की हुई है. सो टुडे दे आर बीइंग प्रोड्यूस्ड बिफोर द कोर्ट फॉर रिमांड. इन दिस केस मिल्स कॉलोनी पुलिस स्टेशन से काफ़ी फास्ट एंड एफिशिएंट एक्शन हुआ गया. फॉर दैट आई कॉन्ग्रेचुलेट द इंस्पेक्टर ऑफ पुलिस एंड द सब इंस्पेक्टर महेश एंड Suresh for their efficient work. Thank you.